వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. ఆటో డ్రైవర్లను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదు, మండిపడ్డ కేటీఆర్. కొండగట్టు అంజన్న సేవలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తెలంగాణలో ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే భారతను దేవుడు కూడా కాపాడలేరు, కల్వకుంట్ల కవిత. వరి మాదిరే ఇతర పంటలకు ప్రోత్సాహం, రైతు కమిషన్తో సీఎం రేవంత్ రెడ్డి. కశ్మీరంలా కరీంనగర్. యాదగిరీసుడికి వెన్నచోర కృష్ణుడి అలంకరణ. సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు మృతి. షిరిడి సాయికి 80 లక్షల రూపాయల స్వర్ణ కిరీటం. వివరాల్లోకి వెళ్తే, హామీలను అమలు చేయాలన్న డిమాండ్తో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్ల ఐకాసా నేతలు వేలాది మంది ఆటో డ్రైవర్లను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లను, ఆటో యూనియన్ల నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తోందని ఆరోపించారు. వేలాది మంది ఆటో డ్రైవర్లను రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం దుర్మార్గమైన చర్యగా విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రశ్నిస్తే నిర్బంధాలు, అరెస్టులతో గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన ఆటో యూనియన్ల నేతలు, ఆటో అన్నలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం చేయాలన్నారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగకుండా ఉండాలంటే వారికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 35.19 కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమి పూజ చేయనున్నారు. అనంతరం నాచుపల్లి శివారులోని రిసార్ట్లో జనసేన కార్యకర్తలతో సమావేశమై మధ్యాహ్నం హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతున్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం సిద్ధమైంది. ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలుపెట్టాయి. తెలంగాణలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీ పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది. 10న తుది జాబితా వెలువరుస్తుంది. దాంతో 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సంక్రాంతి పండుగ సెలవుల కారణంగా కుదరకపోతే 20న విడుదల చేస్తారు. దీనికి అనుగుణంగా మిగతా ప్రక్రియ సజావుగా సాగేలా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సిద్ధమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, జల వివాదాలపై మాట్లాడాలని, లేదంటే భారత రాష్ట్ర సమితిని కాపాడటం ఆ దేవుని వల్ల కూడా కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బబుల్ షూటర్ ను నమ్మడం వల్లే ఇబ్బందులు వచ్చాయని, ఆయన కారణంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడిందని మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి కవిత వ్యాఖ్యానించారు. అంతకుముందు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి తన రాజీనామా ఆమోదించాలని కోరారు. కేసీఆర్ను ఉరితీయాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఉద్యమ నాయకుడిని కసబ్ లాంటి ఉగ్రవాదితో పోల్చడం తగదు. కేసీఆర్ పోరాటంతోనే రాష్ట్రం సాకారమైంది. జూరాల నుంచి శ్రీశైలానికి ఇంటేక్ పాయింట్ ఎందుకు మార్చారో కేసీఆర్కే బాగా తెలిసి ఉంటుంది. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఆయన అసెంబ్లీకి రావాలి. కేసీఆర్ తప్పు చేయకపోతే అసెంబ్లీకి రావాలి. 5 లేదా 6వ తేదీ సభలో మాట్లాడి నా రాజీనామాకు కారణాలు వివరిస్తా అని కవిత తెలిపారు. వరి మాదిరిగానే ఇతర పంటల రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని యోచిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు కమిషన్ కు తెలిపారు. ఉద్యాన పంటలు, పప్పు దినుసుల సాగు పెంపుదలకు కృషి చేయాలని, పంట మార్పిడి, సేంద్రీయ వ్యవసాయంపై రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. దీనికోసం క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలన్నారు. శుక్రవారం కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గంగాధర్, కేవీఎన్ రెడ్డి, భవానీ, గోపాల్ రెడ్డి, సునీల్లు సీఎంను శాసనసభ ప్రాంగణంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో కూరగాయలు, పండ్లు సాగు పెరగాలి, సంప్రదాయ పంటల సాగును ప్రోత్సహించాలి. ఈ మేరకు ప్రణాళిక రూపొందించి నివేదిక సమర్పించాలి. దాన్ని ప్రభుత్వం ఆచరిస్తుంది అని తెలిపారు. కేరళ మాదిరిగా ఉద్యాన పంటలు, కౌలు రైతుల విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని కోదండరెడ్డి కోరారు. ఈ చిత్రంలో దట్టమైన పొగమంచు, చిన్నబోయిన సూర్యుడు, కనిపించని రోడ్లు, భవనాలను చూసి కశ్మీర్ అనుకునేరు. ఇది కరీంనగరే.
గత 4-5 రోజుల నుంచి కరీంనగర్ జిల్లాను పొగమంచు కమ్మేస్తుంది. శుక్రవారం ఉదయం 9 గంటల వరకు దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వాకింగ్ చేసేవారు పక్కపక్కనే ఉన్నా కనిపించలేదు. అధ్యయనోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో శుక్రవారం నారసింహుణ్ణి ఉదయం వెన్నచోర కృష్ణుడు, రాత్రివేళ కాళీయమద్రుని రూపాల్లో అలంకరించారు. అనంతరం మాడవీధుల్లో భక్తులకు స్వామి దర్శనమిచ్చారు. ప్రబంధ పారాయణం కొనసాగింది. స్థానాచార్యులు, ఆలయ ప్రధాన పూజారి కాండూరి వెంకటాచార్య అవతారం విశిష్టతను విశదీకరించారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. శనివారం మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. 10th కొత్త సంవత్సరాది వేళ హర్యానాలోని ఫరీదాబాద్ కు చెందిన ప్రదీప్ మెహంతి అనే భక్తుడు షిరిడి సాయిబాబాకు 80 లక్షల రూపాయల విలువైన వజ్ర ఖచ్చిత స్వర్ణ కిరీటాన్ని కానుకగా సమర్పించారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు తమ ప్రాణాలను కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు ఉన్నారు. ఘటనా స్థలం నుంచి AK-47 ఇన్సాస్ రైఫిల్స్, ఇతర ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. కొత్త సంవత్సరాది వేళ హర్యానాలోని ఫరీదాబాద్ కు చెందిన ప్రదీప్ మెహంతి అనే భక్తుడు షిరిడి సాయిబాబాకు 80 లక్షల రూపాయల విలువైన వజ్ర ఖచ్చిత స్వర్ణ కిరీటాన్ని కానుకగా సమర్పించారు. గురువారం రాత్రి ప్రదీప్ మొహంతి, ప్రతిమా మొహంతి దంపతులు సాయిబాబా సమాధిని దర్శించుకున్నారు. వీరు అందచేసిన 655 గ్రాముల కిరీటంలో 153 క్యారెట్ల వజ్రాలు పొదిగి ఉన్నాయి. ఆలయ పూజారులు ఈ కిరీటాన్ని సాయిబాబా విగ్రహానికి కొద్దిసేపు అలంకరించారు. ఆ తర్వాత సాయిబాబా సంస్థాన్ CEO గోరక్షక్ గడిల్కర్ కు అధికారికంగా కిరీటం అందజేశారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.